వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సహకుటుంబానాం మూవీ రివ్యూ చూద్దాం. ఏ మూవీ మెయిన్ బేసిక్ ప్లాట్ ఏంటంటే, హీరో వచ్చేసి తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. మదరు, ఫాదరు, సిస్టరు ప్లస్ తమ్ముడు. స్టార్టింగ్లో తను జాబ్ చేయడం, ఆ తర్వాత ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, తను వచ్చేసి జాబ్ చేస్తుంటాడు. ఈవినింగ్ 6 o'clock వరకు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పి ఎంబడే అక్కడ వర్క్ ఎంతవరకు ఉన్నా ఎంబడే ఫ్యామిలీ దాకా వచ్చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ ఇట్లా కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ కామెడీ ఉంటుంది. ఇంట్లో వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, ప్లస్ టిఫిన్ బాక్స్, లంచ్ తింటుంటే లంచ్ వచ్చేసి లంచ్ గురించి ఇట్లా కామెడీ సీన్స్ బాగుంటాయి. తర్వాత హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ వచ్చేసి వాళ్ళ కంపెనీలోనే హీరో ఇంటర్వ్యూ చేస్తాడు, అక్కడనే సెలెక్ట్ అవుతుంది. హీరోయిన్ పడిచిన తర్వాత ఇన్సిడెంట్స్ ఎలా అయ్యాయి ఏంటి, హీరోయిన్ వచ్చేసి డైలీ తన ఆఫీస్కి తీసుకెళ్ళడం, తర్వాత హాస్టల్లో డ్రాప్ చేయడం, పీజీలో డ్రాప్ చేయడం, ఇట్లా హీరోయిన్తో కొంచెం లెవెల్లో పడిపోతాడు. అప్పుడు ఇంకా తన బేసిక్ స్టోరీ తెలుస్తుంది. ఇంతకు వాళ్ళ ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీయా, ఫేక్ ఫ్యామిలీయా, ఇంతగా ఫ్యామిలీ ఎలా తెచ్చుకున్నాడు ఏంటి, అది మీ మూవీలో చూడండి. తన స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఫేక్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో ఫేక్ ఫ్యామిలీ ఉంటే ఇక వాళ్ళ కంపెనీలో రియాక్షన్ ఎలా ఉంది, రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత హీరోయిన్ స్టోరీ, టోటల్ మూవీ అయితే సెంటిమెంట్స్ తోటి ఉంది. పర్లేదు, మూవీ అయితే బాగానే ఉంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 2.5 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. హీరోయిన్ వచ్చేసి మెగా ఆకాష్, హీరో వచ్చేసి కొత్త హీరోని తీసుకున్నారు. సాంగ్స్ పర్లేదు, సాంగ్స్ బాగానే ఉన్నాయి. 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి, యాక్షన్ ఫైట్ సీన్స్ అని బాగానే ఉన్నాయి. ఇలా క్యాస్టింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హీరో ఫాదర్గా వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు. హీరో ఫాదర్ ప్లస్ మిగతా క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి.